ఎప్పట్లాగే మన షెఫ్ ఉదయ్ గారు డిఫరెంట్ వంటకాలను పరిచయం చేస్తూనే ఉంటారు కదా. మరి ఇవాళ షెఫ్ ఉదయ్ గారు ఏ డిష్ ని పరిచయం చేయబోతున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హలో అండి, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కాదండి, మీరు ఇంత టేస్టీగా డిలీషియస్ గా వంటలు చేస్తే మా యాంకర్స్ లావ్ అయిపోతే పరిస్థితి ఏంటి? పర్లేదులేండి, మీకు తగ్గ వాళ్ళని ఎత్తుకుతాము. ఓకే ఉదయ్ గారు, ఇవాళ మనకు మన వ్యూయర్స్ కోసం ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ఏంటంటే ఆంధ్ర స్పెషల్ మేకలు. ఎక్కడ దొరికినా మనకు మేకలు దొరుకుతూ ఉంటాయి. సో మేక మాంసం పచ్చడి. సో మనం ఆల్రెడీ కోడి మాంసం పచ్చడి చేసి చూపించాం. అట్లాగే ఈరోజు మేక మాంసం పచ్చడి అనమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి వివరించి చెప్తాను. సో మేక మాంసం పచ్చడికి కావాల్సింది ఏంటంటే, నేను ఒక ½ కేజీ ఓకే, ఎక్కువ మాడిపోకూడదు. తర్వాత వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్. ఓకే, ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఆవపిండి 3 స్పూన్లు వేసాం కాబట్టి మెంతులు 1 టీ స్పూన్ వేయాలి. ఓకే, ఈ మటన్ కాబట్టి 4 చిల్లీ ఫ్లేక్స్, 4 చిల్లీస్ అనమాట, రెడ్ చిల్లీస్. ఉదయ్ గారు ఎలా చేస్తున్నారో అలానే చేయండి, ఎందుకంటే అందులో చిన్న వాటికైనా చాలా డిఫరెన్స్. సో ఆటోమేటిక్గా ఏమైందంటే పచ్చడికి కావాల్సిన బేస్ రెడీ అయిపోయింది.
స్మెల్ అంటే ఫినిషింగ్ ఇప్పుడే తెలిసిపోతుంది. ఓకే, కావ్య. యా సో మనం చూసినట్టయితే మటన్ ముక్కలన్నీ ఉడికిపోయినాయి చూస్తావు కదా. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే పచ్చిదనం పోతుంది లోపల. పచ్చడి అంటే పచ్చిదనం ఉండకూడదు కదా. యా స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది అసలుకి. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చడి అంటే ఆయిల్ కదా, ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వచ్చేసి ఇందాక కుక్ చేసిన ఆయిలే మనం జస్ట్ హాఫ్ ముక్క మునిగే వరకు వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం లిక్విడిటీ కావాలి కాబట్టి మనం ఆయిల్ వేసుకుంటున్నాం. యా సరిపోతుంది. చూసారు కదా, ముక్క మునిగేదాకా వేసుకోవచ్చు. కొంతమంది హాఫ్ కూడా వేసుకుంటారు. కానీ పచ్చడి ఎక్కువ నిల్వ ఉండాలంటే పప్పు నూనె వాడండి, బాగుంటుంది. సో మటన్ పచ్చడి ఆరిపోయింది కావ్య. సో మనకి చక్కగా రైట్ టెంపరేచర్లో ఉంది. సో ఈ టెంపరేచర్లో మనం లెమన్ జ్యూస్ మిక్స్ చేయొచ్చు అనమాట. లెమన్ జ్యూస్ మిక్స్ చేసే ముందు కొంచెం మనం వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాం. వైట్ పెప్పర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంటే తెల్ల మిరియాలు ఎంతో కాదు, ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట, అంతే. సో అట్లాగే లెమన్ జ్యూస్ నేను 2 లెమన్స్ పిండాను. సో 2 లెమన్స్ జ్యూస్ని సిట్రిక్ యాసిడ్ అంటే చాలా కాలం ఉంటుంది కదా. సో పచ్చడి నిల్వ ఉండడానికి మనం కలుపుతాం అనమాట. ఓకే, సో జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇంట్లోకి కరివేపాకు అట్లాగే కొత్తిమీర తీసుకొని
కొంచెం ఆవాలు తీసుకొని ఒక ప్యాన్లో ఇలాగ కొంచెం సేపు వేయించుకొని ముక్కల్ని కనుక దాంట్లో వేసుకొని ఈ మిక్చర్ని మనం జాడీలో పెట్టుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది. సో జాడీలో పెట్టింది తీసుకొని కొంచెం మనం పోపు చేసుకోవాలి తినే ముందు అనమాట. ఎప్పుడైనా అలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు ఒకసారి జాడీలోకి తీసేసుకుందాం. ఓకేనా? మనం పోపు పెట్టాలనుకుంటే సరే, తెలంగాణలో కరీంనగర్లో ఎక్కువగా తింటారు మటన్ పచ్చళ్ళు అవి. అటువైపు మటన్ పెంచుతారు కదా ఎక్కువ. సో ఇలా ఎయిర్ టైట్ జాడీలు తీసుకుంటే కనుక మనకి మటన్ పచ్చడి రెడీ అయిపోతుంది. మేక మాంసం చాలు. సరే, ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. లైట్గా మిక్స్ చేద్దాం ఇప్పుడు. రెండు మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, జూన్ మంత్ ముందు వచ్చే నెల ఏంటి? ఈ నెల. ఇందుకే మేక మాంసం పచ్చడి. ఓకే, ఎలా ఉంది మేక మాంసం పచ్చడి? ఓకే, మొత్తం తీసుకెళ్ళిపో, నీకే ఈ జాడీ మొత్తం నీకే తీసేసుకెళ్ళిపో. ఓకే, చాలా టేస్టీగా ఉంది. మసాలా స్పైసీ
చేసుకొని 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేడైన ఆయిల్ లో మేక మాంసాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మాంసం ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకో పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై అయ్యాక అందులో మటన్ ముక్కల్ని కలుపుకోవాలి. దాంట్లోనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న స్పైసెస్ మిశ్రమాన్ని కలిపి వైట్ పెప్పర్ పౌడర్, నిమ్మకాయ రసం కలిపి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, మనం రెడీ చేసుకున్న మటన్ పచ్చడి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే మేక మాంసం పచ్చడి రెడీ. సో వ్యూయర్స్, మేక మాంసం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసేసారు కదా. మన షెఫ్ దగ్గర చాలా ఈజీగా చేసేస్తుంటారు. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ డిష్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.